ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున దేవుని సంఘం పెట్టాను. మరి కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తున్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఉపకల్తని దయగలమైన శ్రేణి బంగారు భాగాలకు లేక వందనాలు స్థితుల స్తోత్రములు జరిగిన రాత్రి అంతా రెక్కల చాటును కాపాడి సంరక్షించగా మరి కాల సమయం సజ్జ లేఖించి ప్రార్థించగా వాక్యమైన కూడా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని వేసినామని అడిచినాం తండ్రి. దేవుని సంఘం అప్పిదాన్ని పెట్టాను ఏర్పాటు వార్త భాగం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనంలో ఈ విధంగా రాబడినవి. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపతిని దర్శించుటకు వాడేపాటివాడు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యొక్క అంటే రక్షణ యందు నిర్లక్ష్యము చేయకుండా విశ్వాసములో మనము కొనసాగవలసిన వారమైనాము. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ప్రభు మనకు అనుగ్రహించిన యొక్క రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణను కొనసాగించే వారమై ఉండాలి. దానిని బట్టి ఇక్కడ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము అన్నాడు. అంటే ఏంటి? పరలోకాన్ని గురించి ప్రభుత్వ పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే ఆ ఉన్నతమైన లోకాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మనము మాట్లాడుతున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అంటాడు. అంటే ఏంటి? మానవులమైన మనకే ఆ లోకాన్ని ఆ రాజ్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము మనము జీవించేవారమై ఉంటామనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అయితే ఒకడు ఒక చోట ఇలాగా దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు. దేవుడు మానవులను జ్ఞాపకం చేసుకున్నట. అవును, మనలను తన స్వారూప్యములో తన పోలికను చొప్పున ఆయన నిర్మింపజేశాడు. కాబట్టి మనల్ని ఆయన ప్రేమించి ఆయన మొదట మనల్ని ప్రేమించి తన ప్రేమ యందు మనల్ని స్థిరపరిచాడు. కాబట్టి నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు అన్నాడు. అంటే నరపుత్రులు అంటే నరుల చేత కలిగిన వారముగా నరపుత్రులుగా మనం ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. ఎప్పుడైతే మనము రక్షణను నిర్లక్ష్యము చేయకుండా దేవుని యొక్క రక్షణలో మనం కొనసాగింపబడతామో అప్పుడు దేవుడు మనలను తన యొక్క వాక్యం చేత ఆత్మ చేత బలపరిచి భద్రపరచును. కాబట్టి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు. అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దీనికోసం మనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనము రక్షింపబడి ఆ రక్షణలో కొనసాగాలనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమైనదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనలను దర్శిస్తున్నాడు, మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి నేడు మనము సజీవులుగా ఉండి ఆయనను అనగా మన సృష్టికర్తను స్మరణకి తెచ్చుకుంటున్నాం. ఏ రక్షణ సంకల్పాన్ని అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ రక్షణ సంకల్పాన్ని మనము కొనసాగించవలసి ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి అన్నాడు. అంటే దేవుడు తన యొక్క ప్రణాళికలో తన యొక్క ఉద్దేశములో ఆయన స్వారూప్యంలో ఆయనకు పోలిక చొప్పున మనల్ని చేసిన దేవుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసితివి, మహిమా ప్రభావములు వారికి కిరీటముగా ధరింపజేసితివి అన్నాడు. అంటే మహిమా ప్రభావం, ఆయన మహిమను ఆయన ప్రభావమును మనకి కిరీటంగా ఆయన ధరింపజేశాడు. అంటే ఆయనను మనము ధరించుకోవాలి. అంటే ఏంటి? ఆయన మనకు శిరస్సు అయినాడు కాబట్టి ఆయనను మనం ధరించుకోవడం అనేది మనకి ఎంతైనా మేలుకరమైన విషయాన్ని పౌలికగా ప్రస్తావన చేస్తున్నాడు. కాబట్టి నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసావు అంటాడు. ఎవరిని? నరులని మనల్ని మహిమా ప్రభావములతో వారికి కిరీటమును ధరింపజేసితివి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన మహిమలో ఆ యొక్క మహిమలో మనము
ఆయనతో ఆ ప్రభావములో ఆయనతో ఉండడానికి దేవుడు ఇచ్చిన స్థానాన్ని బట్టి పౌలు అక్కడ ప్రస్తావన చేస్తూ అంటున్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించి అన్నాడు. దేవుని యొక్క చేతి పనులు అంటే ఆయన కలుగు చేసిన వాటి మీద, ఆయన సృష్టించిన వాటి మీద నేడు మనము ఆధిపత్యాన్ని కలిగి ఉంటున్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప ఉన్నది. కాబట్టి నేడు మనలను ఆయన ప్రేమించి మనల్ని రక్షించి మనలను ఆయన తన సమస్తమైన వాటి మీద ఆధిపత్యాన్ని అధికారాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించింది అంటాడు. దేవుని అనుగ్రహము చేత, దేవుని యొక్క ఉద్దేశము చేత నేడు మనము ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాము. అదే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ వారి పాదముల కింద సమస్తమును ఉంచుతీవి అంటాడు. ఎవరి పాదాల కింద? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతారో వారి పాదముల కింద. అంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. అన్నిటికంటే నీకు తన యొక్క ప్రేమను తను కనపరిచి నీకు తన రాజ్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకము అనే మాటను అక్కడ పౌలు ప్రస్తావన చేసి ఆయన దూతలకు లోపరచలేదు, కాబట్టి మానవులమైన మనకే దానిని లోపరిచాడు. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశ్యము, ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే మనము తండ్రితో, ఆయనతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించాలనేది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఇహమందున్న మనము మరి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారమై ఉన్నామనే విషయాన్ని పౌలు ప్రస్తావించాడు. కాబట్టి అంటాడు, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అని. అంటే దేనిని విడిచిపెట్టకుండా అంతా కూడా నీకు ఆధిపత్యం, అధికారము దేవుడు నీకు ఇచ్చాడు. అంటే ఏంటి? నిన్నెంత ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచాడో ఇక్కడ మనం చూడగలము. మహిమా ప్రభావాలు ధరింపజేశాడు ఆయన మనకి. రెండవదిగా ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఆయన కలుగు చేసిన వాటి మీద కూడా నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా నువ్వు పొందుకుంటున్నావంటే నీవు నీ సృష్టికర్త అయిన నీ దేవుడైన యెహోవాను బట్టి నీవు ఆ విధంగా జీవించాలి. అంటే ఇవన్నీ దేనికి ఇచ్చాడు ఆయన? ఆయనతో నీవు జీవించాలి కాబట్టి, ఆయనతో నీవు సదాకాలం ఉండాలి కాబట్టి ఇహమందు ఉన్న వాటి మీద నీకు అధికారాన్ని ఇచ్చి ఆయన పరమందు ఆయనతో నిన్ను తన యొక్క ప్రేమ చేత, కృప చేత ముందుకు నడిపించిన విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటాడు, వారి పాదముల క్రింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ కలుగు చేసిన సమస్తాన్ని దేవుడు నీ కింద ఉంచాడు, నీ పాదాల కింద ఉంచాడు. దానికి అధికారిగా, నాయకునిగా, పాలకులుగా నిన్ను దేవుడు అక్కడ పెట్టాడు. ఇక్కడ అంటాడు, ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబడుటకు ఇంకను చూడలేదు కదా అన్నాడు. అంటే ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఆయన వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి ప్రతివాడు దేవుని యొక్క చిత్తంలో, ప్రతివాడు దేవుని యొక్క ఉద్దేశంలో తాను ఏమై ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అందుకే అంటాడు, ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ అని. అంటే ఏంటి? ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, నీకు కలిగిందో ఆ దానిని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నీవు విశ్వాసములో, ఆ యొక్క మహిమలో, రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయకూడదనే విషయాన్ని చెప్తున్నాడు. చివరిగా అంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయనను చూపుతున్నాము. కాబట్టి ఇక్కడ ఈయన మరణము పొంది, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచి మహిమా ప్రభావం ఆయన పొందాడు. అంటే ఏంటి? మరణమును గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు నీ నా పాపములను ధరింపజేసుకొని ఆ శిలువ మీద వాటిని భరించి నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి రక్షణ నిర్లక్ష్యము చేయకూడదనే విషయాన్ని పౌలు ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు వాడు, అంటే ప్రతి మానవుని కొరకు, భూమి మీద ఉన్న సకల మానవుల కొరకు ఆయన ఈ మాటను ఉద్దేశించి చెప్తూ మరణము అనుభవించినట్లు అంటే మరణాన్ని గెలిచి, ఏ మరణమైతే మానవుని మీద ఉందో ఆ మరణాన్ని గెలిచిన దేవుడుగా ఆయన ఉన్నాడు.
దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యాడు? మరణించాడు, చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు. మరలా ఆయన సమాధి చేయబడి దేవుడో జనాన్ని తిరిగి లేవబడ్డాడు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ పౌలు ప్రస్తావిస్తూ మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఈయన ఎలా ఉన్నాడంట? మహిమా ప్రభావములు కలిగిన కిరీటం ధరించి. అంటే ఏంటి? పర సంబంధమైన దేవుని యొక్క ఆత్మ చేత, పరలోక సంబంధమైన ఉద్దేశాల చేత దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి మరణాన్ని మీద విజయాన్ని సంపాదించి ఆ మరణపు ముళ్ళు విరిచి మనకి రక్షణ ఇచ్చున్నాడు. కాబట్టి నేడు మరణము ఆ మరణాన్ని గెలిచిన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఏ రక్షణ కార్యం అయితే దేవుడు మన పట్ల చేశాడో దాని యందు మనము జీవించే వారముగా, దాని యందు మనం కొనసాగు వారముగా క్రీస్తు యొక్క రాకడకు. అందుకనే పౌలు మొదట 5వ వచనంలో 2:5 అన్నాడు కదా, మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకము ఆయన దూతలకు లోబరచలేదు, కాబట్టి మనకే ఆయన లోబరచాడు. కాబట్టి ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఆ రాజ్యం మంది మనము యుగయుగాలు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి నేడు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి దేవుడు తన ప్రేమ చేత ఈ రక్షణ కార్యాన్ని మన పట్ల జరిగించాడు. కాబట్టి ఆ రక్షణలో మనం కొనసాగుతూ క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు. నిజమైన రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేయక ఆత్మ మీద నిలిచిన వారమే ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి వారుగా, స్థుతించి వారుగా ప్రార్థించుటకు నీ సహాయం దయచేయండి. నిజమైన ఆయన ఏలుబడి చేసిన మరణాన్ని గెలిచిన దేవుడవు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, సమస్తాన్ని అయ్యా మాకు అనుగ్రహించి అయ్యా మా పాదముల కింద సమస్తాన్ని ఉంచిన దేవుడవు. నీ ఉన్నతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసినప్పటికీ అయ్యా నీవు మా కొరకు సమస్తాన్ని సిద్ధపరచు. కాబట్టి నాయన ఏది నీ చిత్తమైనదో, ఏది నీ ఉద్దేశమైనదో, ఏది నీ ఆలోచన అయినదో మేము ఎరిగి గ్రహించి నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు నేర్పించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన అవసరతలు లెక్కలు తీర్చేవాడు. ఉదయకాల సమయం నీ సన్నిధానంలో చేరి ప్రార్థించుండగా అయ్యా ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో, ఏది నీ ఉద్దేశమైనదో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించటకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. నేను పరిచయంలో సేవలో ముందుకు నడిపించండి. ఏ ఒక్కరూ నశించక అంతకందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను రాజ్యంలో చెరుగలందరూ కట్టుబడి దయచేయమని ఏ సున్నత నామమున ప్రార్థించి పొందుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మనం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. బానిద నాడు మాకు దయచేయండి. మళ్ళా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమేన్.